కనిపించేదంతా నిజం కాదన్నట్టే చూసే ప్రతి దానిని నమ్మడానికి వీల్లేదు. పైకి ఒకటి కనిపిస్తున్నా అందరికీ బాత్ వేరే ఉంటుంది. తరోగా చెక్ చేస్తే కానీ అసలు నిజం బయటపడదు. అసలేంటో తెలుసుకోవాలంటే దాని అంతు చూడాల్సిందే. ఇదేమీ కైత్వం కాదు, క్రైమ్. ఏదైనా నేరం బయటపడాలంటే లోతుల్లోకి వెళ్తే కానీ తెలియదు. హైదరాబాద్ శివార్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కవర్ క్రైమ్ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పనసకాయలు భలే ఉన్నాయి కదా. కోసి తొనలు తీసి తింటే స్వర్గానికి బెత్తిడి దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. పనసకాయలను అన్లోడ్ చేస్తున్నారు. అక్కడ పోలీసులు ఎందుకున్నారు? ఇదే డౌట్ అందరికీ వస్తుంది. పనసకాయలు అన్లోడ్ అవుతోంది మార్కెట్లో కాదు, అది పోలీస్ స్టేషన్ ఆవరణ. పనసకాయల్లో ఏమైనా దాచి స్మగ్లింగ్ చేస్తున్నారా అనే సందేహాలు వద్దు. పనసకాయల్లో కాదు, పనసకాయల మాటున దాచి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఒకటి అరా కాదు, కిలోల కొద్దీ. గంజాయి స్మగ్లింగ్ ముఠాలు తెలివి మీరిపోతున్నాయి. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో పండుతున్న గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి గంజాయి గ్యాంగులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి బాగా పండుతోంది. క్వాలిటీ కూడా బాగుంటుంది, తక్కువ ధరకు దొరుకుతుంది. అందుకే దేశం మొత్తానికి ఆ ప్రాంతం నుంచే అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఏపీ నుంచి నార్త్కు వెళ్లాలంటే హైదరాబాద్ దాటుకునే వెళ్లాలి. స్మగ్లర్లు హైదరాబాద్ దాటారా తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నట్టే. కానీ హైదరాబాద్ని దాటడమే కష్టం. పోలీస్ చెకింగ్ ఆ స్థాయిలో ఉంది. మరి పోలీసులు, ఎక్సైజ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇలా రకరకాల ఏజెన్సీలు ఆంధ్ర, ఒడిశా బోర్డర్పై వస్తున్న గంజాయిపై నిఘా పెట్టాయి. ఉత్తరాదికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న గంజాయిని హైదరాబాద్ శివారులోనే పట్టుకుంటున్నారు పోలీసులు. తాజాగా పుష్ప సినిమా తరహాలో పనసకాయల లోడ్ మాటున గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. షామీర్పేట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ఓ గంజాయి ముఠా ప్లాన్ ఫెయిల్ అయింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మంచి ప్లానే వేశారు, కానీ దొరికిపోయారు. రాజమండ్రి ప్రాంతం నుంచి గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో షామీర్పేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు పనసకాయల లోడ్తో వెళ్తున్న బొలెరో ట్రక్ అనుమానాస్పదంగా కనిపించింది. వెనుక పనసకాయల లోడ్తో బొలెరో వస్తుండగా దానికి ముందు కొంతమంది ఓ కారులో ఎస్కార్ట్ మాదిరిగా వెళ్తున్నారు. అప్పటికే రాజీవ్ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు బొలెరో ట్రక్ అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో దానిని ఆపిన మేడ్చల్ ఎస్ఓటీ, షామీర్పేట పోలీసులు తనిఖీ చేయగా లోగుట్టు బయటపడింది. ప్రజలకు కూడా కొంచెం చైతన్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారో అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళకి కూడా బెయిల్ రాకుండా చేసి మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తాం. ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో గేదెల సతీష్, ఇతని మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. అదేవిధంగా కోరాడ సాయి కుమార్ మీద 2 కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా వీళ్ళ పేర్లు, పాత చరిత్ర, నేర చరిత్ర అంతా కూడా నమోదు చేసి వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం. చట్ట ప్రకారం కూడా శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తాం తెలియజేస్తాం. ఏపీ 39UU4550 నెంబర్ గల బొలెరో ట్రక్ ను సీజ్ చేశారు పోలీసులు. మరో కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కోరాడ సాయి, బండారు శివకుమార్, గేదెల సతీష్లను అదుపులోకి తీసుకుని 35 కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. శివ అనే మరో నిందితుడు తప్పించుకున్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. రాజమండ్రి ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. పట్టుబడ్డ నిందితుల్లో గేదెల సతీష్, కోరాడ సాయి పాత నేరస్తులని పోలీసులు గుర్తించారు.